వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షేర్లింగపల్లి మండల కార్యాలయం ముందు బీజేపీ ధర్నా. తెలుగు రాష్ట్రాల్లో సినిమా డిజిటల్లో ఉందంటే కారణం అల్లు అరవింద్. ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక దాడి. వైద్యుల నిర్లక్ష్యం, పురిటి బిడ్డ మృతి. చాలా మంది ఏ ఓటరు డబ్బులు అడగరు. ఎవరైనా డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుంటారు తప్ప ఓటు కోసానికి నాకు డబ్బులు ఇస్తే ఓటేస్తా అని అడిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా తాను సొంతంగా తన ఇంట్రెస్ట్ తోనే డబ్బులు ఇస్తే తీసుకుంటారు తప్ప ఓటు కోసం డబ్బులు అడిగే ఎవరు ఓటర్స్ లేరు. మరి ఈసారైనా బుద్ధి చెప్పాలంటే ఎవరైతే మీకోసం కష్టపడతా ఉన్నారో, ప్రధానమంత్రి గారు 1,20,00,000 ఇల్లు శాంక్షన్ చేసినప్పుడు, పక్క రాష్ట్రం 20 లక్షల ఇల్లు తీసుకున్నప్పుడు మన రాష్ట్రము 3,80,000 ఇల్లు తీసుకురు. ఈ 3,80,000 ఇళ్ళ కోసానికి ప్రతి కాన్స్టిట్యున్సీ కోసానికి 3,500 అంటారు. ఈ 3,500 కోసానికి బేస్మెంట్ లేపిన తర్వాత 1,00,000 ఇస్తాం, లెంటర్ లేపిన తర్వాత 1,00,000 ఇస్తాం, స్లాబ్ వేసిన తర్వాత 1,00,000 ఇస్తాం, ఇల్లు కట్టిన తర్వాత ఇంకో 1,00,000 ఇస్తాం. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి 1,75,000 రూపాయలు ఇంటికి శాంక్షన్ అవుతా ఉన్నాయి. దీంట్లో ఎవరైతే అప్లికేషన్ కేంద్ర ప్రభుత్వంలో మీరు అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ అవుతా ఉన్నాయి. మరి వీళ్ళ పెత్తనం ఎందుకో మీతో చేత కాకపోతే 1,75,000 తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోనికి రెడీ ఉన్నారు, మీతో పైసలు వేసుకోనికి. మీరు పక్క తీయండి ఇందిరమ్మ ఇల్లు అని. ఇందిరమ్మ ఇల్లు అని పెట్టేసి 3,25,000 కోసానికి ముప్పుతిప్పలు పెడతా ఉన్నారు కాంగ్రెస్. మనకు ఈరోజు కొల్లాపూర్ పట్టణంలో ఏదైతే సాయి కృప హాస్పిటల్ మీద మనకు పోలీసు వారి దగ్గర నుంచి ఒకటి ఇల్లీగల్ అబార్షన్ జరిగినట్టు మా డిఎంహెచ్ వారికి డిఎస్పీ గారు లెటర్ ఇచ్చారు. సో దానిలో భాగంగా డిఎస్పీ శ్రీనివాస్తో పాటు లోకల్ సిఐ తోటి నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము పూర్తి ఆధారాలు అంటే ఓపీ రిజిస్టర్ కార్డు నుంచి రిమైనింగ్ అన్ని మేము వెరిఫై చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే మాకు ఒక కమిటీ ఉంటుంది, ఏదైనా హాస్పిటల్ పూర్తిగా సీజ్ చేయాలంటే. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మాకు సీజ్ చేయమని వచ్చింది. కాబట్టి ఆ కమిటీ నిర్ణయం ప్రకారము నైట్ లేకపోతే మార్నింగ్ కలెక్టర్ గారిని కలిసి ఆ కమిటీలో మాట్లాడి చేస్తాము. ఇప్పుడు ఏదైతే మనకు స్కానింగ్ పరికరాలు ఉన్నాయో ఆ రూమ్ ని మాత్రం తాళం వేస్తున్నాం ప్రస్తుతానికి. పూర్తిగా రిపోర్ట్స్ అన్ని మేము స్టడీ చేసిన తర్వాత చెప్తామండి. అది అప్పుడే తెలియదండి. ఇంకా పోలీస్ వాళ్ళకి నేనంటే సీజ్ చేశాను కాదు, అది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. ఇక్కడ అబార్షన్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. దాని ప్రకారం పోలీసు వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మేము కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అలాంటిది ఏం రండి, ఇంకా నిజాలు బయటపడ్డాయి ఇంకా అప్పుడే ఏం నిర్ధారణ మాకు కాలేదు. పోలీసు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మేము సీజ్ చేయడం కోసం వచ్చాము. దానికి ఒక కమిటీ ఉంటుంది, కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మేము రేపు మార్నింగ్ వచ్చి కమిటీ అప్రూవల్ తీసుకొని చేస్తాము. This Dolby Vision, I would like to say one thing. Dolby Vision is a very new age technology, and it is a state of the art technology which is available in Hyderabad. మేము ఏదో ఒక తపనతో ఒక పొటెన్షియల్తో మనం హైదరాబాద్ని ఒక గ్లోబల్ మ్యాప్ మీద పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బార్ మనం పెంచాలి అని మా తపని అర్థం చేసుకుని ఇవాళ ఆయన బిజీ టైంలో కూడా ఆయన టైం స్కెడ్యూల్ చేసి వచ్చిన మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It means a lot when you're trying to do something and you have the government support. So this will always be cherished and remembered. Thank you for the incredible support. And man of the hour, Allu Arvind garu, my dad, my father, my producer, and many more. Above all, my God. This is just not a simple real estate project for us. ఇది మేము పర్సనల్గా చాలా ఇష్టపడి ఏదో సినిమాకి రిటర్న్ ఇవ్వాలి, సినిమా మాకు ఎంతో ఇచ్చింది, మేము ఏదో ఒకటి కొంతైనా సినిమాకి ఇవ్వాలి అని ఒక ప్యాషన్తో చేసిన ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. అండ్
Of course, we all know that Arvind Garu has always been one of the top producers of the country. He's produced so many films. And చాలా సార్లు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టారు అండ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా స్థాయి బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు. 100 కోట్ల సినిమా చేయొచ్చని ఒక గజనీ అనే సినిమా తీసి చూపించారు. దట్ he could show that he's the first producer to make a film that can do 100 crores in the Indian territory. అదంతా ఒక ఎత్తు, దట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్. బట్ చాలా మందికి తక్కువ మంది తెలిసింది ఏంటంటే he's always a pioneer in technology. He's a pioneer in introducing technology into entertainment industry. అంటే స్టీరియోస్ ఉన్న రోజుల్లో, అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ పనిచేసే రోజుల్లో ఈస్ వెరీ పర్టికులర్ దట్ సరౌండ్ స్పీకర్స్ రావాలి, 5.1 రావాలి. నేను మాస్టర్ అనే సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఈ 5.1 సరౌండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అప్పటి వరకు మీకు గుర్తుందో లేదో, మన సినిమాలు అంతా ఫిల్మ్స్లో రన్ అయ్యాయి. ఆ ఫిల్మ్స్ నుంచి లేదు, ఇలా ఫిల్మ్స్ కాదు, వరల్డ్ అంతా డిజిటైజ్ అవుతుంది, డిజిటైజ్ చేయాలని చెప్పి మొత్తం డిజిటల్ కన్వర్ట్ చేశారు. హీస్ ద పైనియర్ ఇన్ చేంజింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు సినిమా. ఇవాళ డిజిటల్ ఉందంటే మొత్తం తెలుగు స్టేట్స్ లో హీస్ ద మెయిన్ పర్సన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ చేంజింగ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ టు డిజిటల్. సో హీస్ నాట్ జస్ట్ మై ఫాదర్, హీస్ ద ఫాదర్ ఆఫ్ ద డిజిటల్ ఎరా ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలుగు సినిమా ఎస్పెషలీ. అండ్ ఇలా చాలా నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనం చాలా ఓటీటీలు చూస్తూ ఉంటాం. ఈ ఓటీటీలు కూడా మన తెలుగులో కూడా పెట్టాలని చెప్పి హీస్ ద ఫస్ట్ పైనియర్ టు పుట్ అన్ ఓటీటీ తెలుగు. ఒక పేషెంట్ ఇక్కడ ఇద్దరు పోవాలి, పెద్ద ఆపరేషన్ చేస్తుంటే పెద్ద ఆపరేషన్ చేసింది ఇక్కడ బెడ్ దగ్గర ఒకరే ఉండాలంటున్నారు, బెడ్ దగ్గర ఒకరే ఉండాలంటున్నారు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి సార్. మాకు ఇప్పుడు మా బిడ్డ పోయింది, ఎంతో మంది ఇండిషన్ వేసి పట్టించుకోకుండా ఆ బిడ్డకి మారాయి సార్. ఒకరే ఉన్నారంటే లగేజ్ ఎత్తుకొని పోతారా, తల్లిని చూస్తారా, బిడ్డను చూస్తారా, ఎవరు చూస్తారు? ఒక మనిషిని పెట్టాలంటే ఆ ఒక మనిషిని నేను మధ్యాహ్నం 2 గంటలకు పిలుచుకొచ్చాము, మాకు చెప్పలేదు. ఇక్కడికి వచ్చినాక చెప్పారు ఆపరేషన్ చేయమని చెప్పాము, ఆపరేషన్ చేయమని చెప్పి నేను కూడా అట్లా ఇచ్చేసారు. నేను మధ్యాహ్నం చనిపోయిందని చెప్పేసి పిల్లలు మేము ఇక్కడికి వచ్చాము. ఒక తర్వాత ఒకరు పాస్ ఇచ్చేసినాక మళ్ళా వీళ్ళు అసలు డాక్టర్లే కాదు. అసలు రోజులు అవుతుంది వచ్చి పేషెంట్లు ఏం మా బిడ్డకి ఏం సంగతి అంటే ముందు నీకు కోస్తే తర్వాత వాళ్ళకి కోస్తామని అడుగుతున్నారు. అట్లీస్ట్ పేషెంట్ దగ్గర అటెండెన్స్ పోతే మీరు చేసుకోమని డెలివరీ కూడా అని అంటున్న పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళు డెలివరీ వాళ్ళు చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తారా, లేకపోతే సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు ఎందుకు ఉండేది డాక్టర్లో కరెక్ట్ రెస్పాన్స్ అనేది లేదు. అటెండెన్స్ అందరూ పోతే ముందు నీకు చేస్తావరా తర్వాత చేస్తామని అడుగుతున్నారు. డాక్టర్ మానిందమ్మా, డాక్టర్ మానిందన్నమాట. ముందు నీకు చేస్తాను తర్వాత నీ కోడలో చేస్తాను రా. తెలియదు, పేరు తెలియదు. మా ఆపరేషన్ చేసిన ఉంటారు, బిడ్డని ఎత్తుకోలేదు. ఆమెను చూస్తుందా, బిడ్డను చూస్తుందా, లగేజ్ని చూస్తుందా, ఒక్కరిని కూడా పోనీరు. 2 పాసులు ఇస్తానంటారు. 2 పాసులు దేనికి ఇస్తున్నారు మీరు? ఒకరి తర్వాత ఒకరు పావచ్చనే కదా ఇస్తున్నారు. ఆ ఒకరు ఫస్ట్ పోయి వచ్చిన వాళ్ళు వచ్చేసే బయట, మళ్ళీ 2వ వాళ్ళు పోండి, అంతవరకు పోవద్దండి. సెక్యూరిటీ ఏమంటారు? సెక్యూరిటీ ఆ మాట అంటున్నారు. సెక్యూరిటీ అసింకంగా మాట్లాడతారు సార్, అసింకంగా మాట్లాడతారు. ఒక నిమిషం ఉన్నా, అసింకంగా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? అమ్మ నొప్పిగా ఉంది, ఆ పాప అరుస్తుంది, ఆ బిడ్డ మా ఏడుస్తుంది అంటే నువ్వేమో పాలిస్తావా, నువ్వు పోయి చూస్తావా, నువ్వు పోయి కానం చేస్తావా, నువ్వు చేసుకో అంటే మేము చేసుకునేట్టుకంటే హాస్పిటల్కి ఎందుకు వస్తాం? మేము డెలివరీ చేసుకొని మేము బిడ్డను చూసుకునేట్టుకంటే హాస్పిటల్కి ఎందుకు వస్తాం? గవర్నమెంట్ హాస్పిటల్లో వేలుగా తీసుకోవాలి మీరు జీతాలు. హోంగార్డులో ప్రవర్తిస్తారు, సేపురోలో ప్రవర్తిస్తారు. డాక్టర్లన్నా కొద్దిగా ఏదో మనకి కొద్దిగా సపోర్ట్గా మా అరవద్దు మేము చేస్తాము అని అంటారు డాక్టర్లు. ఎక్కువ ప్రెజర్ పెట్టేది హోంగార్డులు, సేపురోలు కూడా. బిడ్డ డెలివరీ అయినారంటే మగబిడ్డ డెలివరీ అయినారంటే 500-1000 రూపాయలు ఇవ్వండి. ఏ మగబిడ్డను కనుక్కోలే మీరా ఇవ్వండి అని అంటారు. ఆడబిడ్డని కంటే 200-300 ఇస్తే సరే పోనీలే అని అంటారు. ఇక్కడ వచ్చే మనం ఏది ఉండదని చెప్పని ఇక్కడికి వస్తాము. ప్రైవేట్ హాస్పిటల్లో కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎక్కువ ఖర్చు అవుతుంది. పేషెంట్ వాళ్ళ హస్బెండ్ అవుతాను. పేరు జానకి, నా పేరు సురేష్.
మన హాస్పిటల్ సోమవారం తీసుకుని వచ్చాను, జాయిన్ చేసినాము. మొన్న ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీసినారు. హెల్త్ అంతా బాగుంది, ఏమి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. బిడ్డ కూడా మీరే కన్యాకు పడాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పారు. సరే ఇంకా పిల్లలు పట్టకుండా ఆపరేషన్ అట్లా చేయిస్తారా అంటే ఓకేనంటే సరే నాకేం ఇబ్బంది లేదు, ఇంకో బిడ్డ చాలు అనేసి ఆపరేషన్ కూడా చేయించేసినాం పిల్లలు పట్టకుండా కూడా. అది మరుసటి రోజుకి సాయంత్రం అంతా మరి ఇంజక్షన్ వేసినారు బిడ్డకి, మళ్ళీ బాగానే ఉండింది. సాయంత్రం ఈవినింగ్ 4 o'clockకి అట్లా పంపిస్తాను లోపలికి. 5:30కి బిడ్డను ఎత్తుకుని బాగా ఆడుకుంటా ఉన్నాను, బాగున్నాడు బిడ్డ కూడా. మళ్ళీ నైట్ నేను ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ మా అత్త 1 గంటకు ఫోన్ చేసే సమయంలో ఈ మాతో అబ్బోడికి ఎమర్జెన్సీగా ఉంది, హాస్పిటల్ కాడికి రా, పిల్లల వాడి కాడికి అనేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక 6 గంటల తర్వాత మాతో అబ్బాయి చనిపోయాడు, పిల్లోడు హార్ట్ బ్రేక్ అయిపోతుంది, చనిపోయాడు అని చెప్పారు. సరే ఎన్ని గంటల జరిగింది మేడం అంటే అది మాకు తెలీదు, అక్కడ హాస్పిటల్లోనే చనిపోయారు, చనిపోయినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చినారు మా కాడికి. మేమేం చేసేది అక్కడ పోయి వాళ్ళని అడగండి, వాళ్ళు ఏమి ఇంజక్షన్ ఇచ్చినారో మనకు తెలియదు కదా అనేసి వాళ్ళు చెప్పినారు. వాళ్ళకి చెప్పి ఇక్కడ పంపించినారు సార్. చెన్నారెడ్డి కాలనీ సార్, తిరుపతి మెడికల్ కాలేజ్ ఆపోజిట్, ఎస్పీ నగర్, చెన్నారెడ్డి కాలనీ. జనరల్ చెకప్ చేయించేటప్పుడు అంతా ఏమని చెప్పారు? మాకు పోయినప్పుడంతా ప్రతి నెల పోయినప్పుడంతా ఏ ఇబ్బంది లేదు, బిడ్డ బాగుంది, వెయిట్ కూడా బాగానే వస్తున్నాడు, అంత హెల్త్ ఏం లేదు, హార్ట్ బీట్ కూడా బాగానే కొట్టుకుంటున్నది, ఏమి ఇబ్బంది లేదు, బాగున్నాడు బిడ్డ కూడా అని చెప్పాడు. మాకు స్కానింగ్లో రిపోర్ట్లు కూడా అన్నీ ఉన్నాయి, అది లోపలే ఉన్నాయి ఆ రిపోర్ట్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. చెకప్ అంతా ఇక్కడ చూపించారు, బయట చూపించారు అంటే ఇక్కడ చేపించినాం, బయట అక్కడ దొరకలేదు, ఇక్కడ చెకప్ చేసి ఫస్ట్ నుంచి ఇక్కడ చూపించినాం. ఎందుకు ఇప్పుడు బాబుకి ఇలా అయిందని చెప్పారు డాక్టర్? అది అడిగాము, అంటే పాలు తాగడం వల్ల మీరు ఇక భుజం వేసుకుని తట్టలేదు, చలికి వదిలేసినారు, బిడ్డకి ఏం తప్పలేదు, అది ఏదో చెప్పి వదిలేస్తున్నారు. లోపల అస్సలు కూడా పంపించడం, బేబీ పుట్టినప్పుడు లోపలికి వెళ్తున్నా కూడా చట్టుబట్టు లాగి బయట వస్తున్నారు. ఎందుకు పోతున్నారు మేడం, నాకు పాస్ కూడా ఉన్నది మేడం, ఇక్కడికి లోపల కూడా పోను, ఇక్కడ బయట బిడ్డను తీసుకుని మొహం అన్న చూడండి అంటే కూడా వాళ్ళే అక్కడికి వస్తారు, వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయి అన్నా కూడా వాళ్ళే బయట మార్చి సెక్యూరిటీ భయంకరంగా ఇబ్బందిగా ఉంది. కనీసం పేషెంట్ ఇద్దరన్నా పెడితే బిడ్డలన్నా ఏదో ఒకటి చూసుకుంటారు, ఒక తల్లిని చూసుకుంటారు, ఒక బిడ్డను చూసుకుంటారు, ఇంకో లగేజ్ని ఏమన్నా చూసుకుంటారా? ఇద్దరు కూడా లేకపోతే ఒక్కరినే పంపి సెట్ చూసుకునేగలుగుతారు. ఇప్పుడు నా బిడ్డ జరిగింది, ఇంకో బిడ్డ కూడా చెడకూడదు కదా. ఆ మాతో నా డిమాండ్ ఏమంటే కనీసం 2-3 పేషెంట్ దగ్గర పెట్టాలని, అదే ఇంకా నాకు ఇంకేం లేదు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.